మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పుంగనూరుకు పోతే మదనపల్లి ఫైల్స్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను మార్నింగ్ నిద్రలేసి న్యూస్ లో వచ్చింది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్. వాట్ ఈస్ ది ఇంప్రెషన్ అందరికీ? ఫైర్ యాక్సిడెంట్ అయింది, షార్ట్ సర్క్యూట్, సింపుల్ ఆన్సర్. ఇంక ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు. నేను పోతూ ఉంటే నాతో కూడా నారాయణ గారు మంత్రి వస్తే ఆయన వచ్చినాక మా లడ్డా గారు రాకపోతే రమ్మన్నా, నేను ఎక్కించుకున్నాను కారులో. ఎక్కించుకుని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ ని. సరే మరి జరిగిందన్నారు. కరెక్ట్ కాదు, మీరు సింపుల్ గా చెప్తున్నారు. డీజీ గారిని రమ్మంటే అప్పటికే అసెంబ్లీకి వచ్చారు డీజీ గారు. వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్ గా తీసుకున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను. ఎన్ని సవాళ్లున్న లా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. దట్ ఈస్ మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్. ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్ లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్. అవి చూసిన తర్వాత నేను పంపిస్తే అప్పుడు వీరి డౌట్లు వచ్చాయి. సైట్ పోయి చూసిన తర్వాత 1 by 1 కలెక్టర్ గారు వాళ్ళతో వెళ్లారు, అన్నమయ్య కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ వెళ్లారు. 1 by 1 వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్ లో వందల కొద్ది ఫైల్స్ పెట్టుకుని సెటిల్మెంట్ చేసి ఫోర్జరీ, ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ పెట్టేసి పైకి పంపించే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ ని డెస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయనే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు మనం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు చాలా ఇంట్రెస్ట్ ఉంది. యూజ్ కేస్ బిల్డ్ చేసుకుని హార్డ్వేర్ అంతా ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని ఎట్లా వాడుకునేటట్టుగా చేయగలం అనేది అవి మీ దృష్టికి తీసుకొస్తాం సార్. మేము యూజ్ కేస్ ప్రిపేర్ చేసి ఇచ్చే బదులు డిపార్ట్మెంట్ యూజర్ డిపార్ట్మెంట్ టెక్నాలజీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా మీరిద్దరు డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్ ఈ రెండు కూడా వెరీ క్రూషియల్ ఇన్ డిటెక్టింగ్ క్రైమ్. ఇక్కడ మాకు కావాల్సింది ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకటి క్రిమినల్స్ డిటెక్షన్, ఆర్ ఎక్కడ థెఫ్ట్ జరిగినా, క్రైమ్ జరిగినా విత్ ఇన్ నో టైమ్ హౌ టు డిటెక్ట్. నెంబర్ 2 ఏదైతే పబ్లిక్ సర్వీస్ ఈరోజు పెస్ట్, మస్కిటో కంట్రోల్ ఆర్ రోడ్ చెకింగ్, లేకపోతే మీకు డ్రైన్స్ పెస్టిసైడ్స్ ని వీడి తీయడానికి స్ప్రే చేయడం, లేకపోతే ఫోటోలు తెప్పించడం, వేరియస్ ఇవి ఉన్నాయి మెకనైజేషన్ లో. విల్ గో ఎవ్రీథింగ్, విల్ గైడ్ దెమ్. నేను వస్తాను, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉండే ఏదైతే 5 సంవత్సరాల కంటే ముందు తీసుకున్నటువంటి 14,000, 15,000 కెమెరాలు వందల కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తా ఉంది. దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం, జిల్లాలో కంట్రోల్ రూమ్ కట్టాం, ఎక్కడ వేసింది అక్కడ వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు, జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్లో పెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ, కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్ళాం. ఎవడు తప్పు చేసినా విత్ ఇన్ ఎనీ టైం డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఎవరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు. తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం మనం అందరం. డోంట్ మిస్టేక్ మీ, కొంచెం ఇది హార్ష్ గా అనిపిస్తుంది, ఇది సత్యం. దానికోసం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దానికి రీఇన్వెంట్ చేయాలి, అందరం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది.
తొందరలోనే నేను డిపార్ట్మెంట్ తో క్లారిటీ తీసుకుని యూజర్స్ పోలీస్ వీక్ ఏమేం కావాలి, లేకపోతే రెవెన్యూ ఏమేం కావాలి, అదే మరిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేం కావాలో మీరు చెప్తే ప్రపంచం మొత్తం యూజర్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ తెప్పిస్తాం. ఒకవేళ లేకపోతే దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్. ఉండేటి ఫాలో కావడం, ఫర్దర్ గా ఇచ్చేయడం. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టు వాట్ ఆర్ ఆల్ ది యూజ్ కేసెస్ విత్ దిస్ డేటా, ఈ కెమెరాలు ఎంతవరకు మనకు వస్తాయి, దాని మీద ఒకవేళ గాని ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే లేటెస్ట్ కెమెరాస్ మళ్ళీ తెప్పిద్దాం. ఫస్ట్ ఈ కెమెరాలు ఉపయోగించుకోవాలి. ఈ రోజు మీరు రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్, రాంగ్ వే, నో పార్కింగ్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ డిటెక్షన్, ఫేషియల్ రికగ్నిషన్ సొల్యూషన్, ఆ కెమెరాలు కూడా పెట్టారు. అబెండన్ ఆబ్జెక్ట్, క్రౌడ్ గ్యాదరింగ్, లాయిటరింగ్, జోన్ మానిటరింగ్, ప్లేన్ సర్వేలెన్స్. ఆ రోజు నేను చెప్పాను ఎక్కడన్నా పార్ట్ హోల్ పడితే అది కూడా రికార్డ్ చేయాలని. రోడ్డు మీద గ్రీనరీ ఉంటే నీళ్లు పెట్టారా లేదా, ఎండిపోతున్నాయి, అది కూడా డిటెక్ట్ చేయాలని. ఇలాంటి వేరియస్ అప్లికేషన్స్ కి వెళ్ళాం. ఇవన్నీ పాసిబిలిటీ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత స్ట్రాటజిక్ లొకేషన్స్ లో ఇప్పుండే కెమెరాసే కాకుండా ఇంకా కొన్ని పెట్టి అనలిటిక్స్ కూడా తయారు చేసి అనలిటిక్స్ రియల్ టైంలో మీకు వచ్చే మెకానిజం వాట్సాప్ గ్రూప్ లో లేకుంటే ఎట్లా చేయాలన్న సిస్టమ్స్ అన్ని డెవలప్ చేస్తాం. మీరు కూడా రేపటి నుంచి దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాల్సిందిగా నేను దాన్ని కోరుతూ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 3-4 డిపార్ట్మెంట్ లాస్ట్ లో జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒక పక్క పోలీస్, ఒక పక్క రెవెన్యూ, ఆల్ గవర్నమెంట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ రికార్డ్స్, ఇప్పుడే ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా విషయాలు చెప్పాడు. మొత్తం ఒకప్పుడు ఇన్ని కంప్లైంట్స్ వచ్చేటి కాదు. నేను ఆఫీసుకు పోతే నిన్న ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్. దాంట్లో 50% ల్యాండ్ గురించి ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా వినలేదు. ల్యాండ్ రికార్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో వెల్ సెటిల్డ్ ల్యాండ్ రికార్డ్స్. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఆంధ్ర బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్లో చాలా సిస్టమేటిక్ గా ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేశారు. జమాబందీ పెట్టారు, రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అదే మరిగా కలెక్టర్స్, మీరంతా రెవెన్యూ వాళ్లే. మీరు ల్యాండ్ రికార్డ్సే ఫస్ట్ మీ డ్యూటీ. ఆల్ కలెక్టర్స్ మీన్స్ ఫస్ట్ మీ ట్రైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ మీద, రెవెన్యూ మీద. అందుకే ఒకప్పుడు రెవెన్యూ కలెక్టర్ గా ఉండేవాడు. కలెక్టర్ ఎందుకు పెట్టారు అప్పుడు? కలెక్టర్ కూడా కలెక్షన్, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశారు కాబట్టి కలెక్టర్స్ అని పేరు పెట్టి ఆ పేరుని ఇది చేశారు. తర్వాత అడ్మినిస్ట్రేటర్ తీసుకొచ్చాం. మరీ అధ్వానంగా అది పేరని చెప్పి తర్వాత వెల్ఫేర్ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, ఇప్పుడు పీపీ మోడల్స్ వచ్చాయి, వేరియస్ థింగ్స్ హ్యాపెన్ జరిగాయి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, ఎప్పుడో అబాలిష్ చేసినటువంటి ఇనామ్ ల్యాండ్ లేకపోతే ఎస్టేట్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్స్ రద్దు చేసేసాం. ఆ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ కి రావాల్సిన ల్యాండ్స్ ఇప్పుడు కొత్త చట్టాన్ని వక్రీకరించి పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. పుంగనూరులో 950 ఎకరాలు ఇచ్చారు. ఇలాంటివి